గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. చదువుతాను కట్టండి అందరూ ఇలా. మంచి అలవాట్లు. మంచి అలవాటు అంటే ఏంటి? పొద్దున్నే త్వరగా లేవటం, స్నానం చేయటం, బ్రష్ చేయటం, స్నానం చేయటం, చక్కగా మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవటం, చక్కగా తల దువ్వుకుంటాం, మంచి ఆరోగ్యకరమైన భోజనం చేయటం, చక్కగా స్కూల్కి రావటం, స్కూల్లో చక్కగా చదువుకోవటం, స్కూల్లో చక్కగా ఆడతా పాడుతా చదువుకోవాలి. అర్థమైందా? ఆడతా పాడుతూ చదువుకోవాలి. ఒకవేళ గుడ్ హ్యాబిట్స్ మనలో లేవు అనుకోండి, ఇలా ఉంటారు పిల్లలు. ఈ చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు చెప్పండి? చందన్, ఎలా ఉన్నారు? బ్యాడ్ గా ఉన్నారు. అంటే బ్యాడ్ గా ఉండటం అంటే స్నానం చేయలేదు, ఇంకా మంచి బట్టలు వేసుకోలేదు, ఇంకా చెత్త దగ్గర నిల్చున్నారు కదా వీళ్ళంతాని. ఇలాంటి పిల్లలు మట్టిలో ఆడతారు, చెత్త దగ్గర ఆడతారు, ఎక్కడ పడితే అక్కడ ఆడుతుంటారు వీళ్ళు కదా. మరి గుడ్ చిల్డ్రన్ అంటే వీళ్ళు. ఈ చిల్డ్రన్ గుడ్ చిల్డ్రన్. వీళ్ళు గుడ్ చిల్డ్రన్. వీళ్ళు గుడ్ చిల్డ్రన్. చక్కగా స్నానం చేసుకొని చూడండి, చక్కగా పొద్దున్నే లేచి, హాయ్ ప్రశాంత్ ఇటు విను, పొద్దున్నే త్వరగా లేచి బ్రష్ చేసి స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని, చూడండి తల చక్కగా నున్నగా దువ్వుకొని, ఆడపిల్లలైతే జడలు వేసుకున్నారు, జడలు వేసుకొని భోజనం చేసి, అమ్మ ఏది పెడితే అదే తినాలి, నాకు ఇది వద్దు అది వద్దు అని అనకూడదు. అమ్మ ఏం పెడితే అదే తినాలి, ఇది నాకు వద్దు నేను తినను అని చెప్పి అల్లరి చేయకూడదు. అర్థమైందా? అలా అల్లరి చేస్తే ఇగో ఇలాగా బ్యాడ్ చిల్డ్రన్ అవుతారు. అల్లరి చేయకుండా అమ్మ ఏది పెడితే అదే తినేసి స్కూల్కి వచ్చేయాలి, అప్పుడు గుడ్ చిల్డ్రన్ అవుతారు. సరేనా? స్కూల్కి వచ్చి చక్కగా స్కూల్లో చదువుకోవాలి. మిస్ ఏం చెప్తే అదే వినాలి, ఏం చెప్తే అదే చేయాలి. అర్థమైందా? మిస్ రాయమన్నారనుకో రాయాలి, చదవమన్నారనుకోండి చదవాలి, పాట పాడమంటే పాడాలి, యాక్షన్ సాంగ్ చేయమంటే చేయాలి, ఏం చెప్తే అదే చేయాలి. అప్పుడు మీరు గుడ్ చిల్డ్రన్ అవుతారు. అర్థమవుతుందా? గుడ్ చిల్డ్రన్. గుడ్ చిల్డ్రన్ ఏం చేస్తారు? కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, ఏం చెప్తే అదే చేయాలి. ఓకేనా? స్కూల్లో కూడా మిస్ చెప్పిన మాట వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేశారనుకో, ఇక ఇలా బ్యాడ్ చిల్డ్రన్ అవుతారు. చూడండి, ఈ బ్యాడ్ చిల్డ్రన్ బాగున్నారు? అసలు బాగాలేదు కదా, చూడడానికి బాగాలేదు కదా పిల్లలు. వీళ్ళు చూడడానికి అందంగా ఉన్నారు కాబట్టి మీరు గుడ్ చిల్డ్రన్ లాగా ఉండాలి, బ్యాడ్ చిల్డ్రన్ లా ఉండకూడదు. అర్థమైందా మీకు? ప్రతిరోజు స్నానం చేసి భోజనం చేసి స్కూల్కి అందంగా రెడీ అయ్యి వచ్చేయాలి. అర్థమైందా పిల్లలు? పిల్లలు అర్థమైందా? ఏంటిది గుడ్ హ్యాబిట్స్? ఈ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడ్డ అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ అంటే మంచి అలవాట్లు. అర్థమైందా మీకు పిల్లలు? అర్థమైందా? వెరీ గుడ్. గర్జన అంటే రోర్, రోర్ అంటే గర్జన, రోర్ అంటే గర్జన. అలా గర్జించి రేట్ని ఒక్కసారి ఇలా పట్టేసుకుంది. పట్టేసుకున్నప్పుడు ఎలకేం చేసింది? ఎలకేం చేసింది? భయపడిపోయింది. భయాన్ని ఏమంటారంటే స్కేర్డ్. స్కేర్డ్ అంటే భయపడుట. భయపడింది. భయపడి అప్పుడు ఏం చెప్పింది? సింహానికి బ్రతిమలాడింది, అభ్యర్థించింది అనమాట. అంటే రిక్వెస్ట్. ఏం చేసింది? ఇంగ్లీష్ లో ఏమంటారు? రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేసింది అనమాట. ఏమని? సింహం రాజా దయతో నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి రిక్వెస్ట్ చేసిందంట. రిక్వెస్ట్ చేస్తే సింహం ఏం చేసింది? జాలిపడి వదిలేసింది. వదిలేస్తే అప్పుడు ఎలకేం చేసింది? వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు
సింహాన్ని పట్టుకోవడానికి వేటగాళ్ళు వచ్చారంట. వచ్చారా? చూసారా? సింహాన్ని పట్టుకోవడానికి ఎవరు వచ్చారు? వేటగాళ్ళని ఇంగ్లీష్ లో హంటర్స్ అంటారు. వేటగాళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారు? హంటర్స్ అంటారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? సింహాన్ని పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు? వల వేసి పట్టుకున్నారు. వలని ఇంగ్లీష్ లో ఏమంటారు? చందన్ ఏమంటారు? నెట్ అంటారు. నెట్ నెట్ వేసి సింహాన్ని పట్టుకున్నారంట. పట్టుకుంటే సింహం ఏం చేసిందంట? అందులోంచి బయటికి రావటానికి గర్జన చేసిందంట. అంటే పెద్ద పెద్ద అరుపులు అరిసిందంట. అలా అరిసిందంట. అలా అరిసినప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ విన్నాయంట. జంతువులన్నిటినీ ఇంగ్లీష్ లో ఏమంటారు? జంతువులన్నింటినీ కలిపి ఏమంటారు? యానిమల్స్. ఏమంటారు? యానిమల్స్ అంటారు. యానిమల్స్ అన్ని కూడా సింహం యొక్క గర్జన విన్నాయంట. వినగానే రేట్ కూడా వింది కాబట్టి రేట్ వచ్చింది. వచ్చి ఏం చేసింది? నెట్ పైకి ఎక్కేసి నెట్ శుభ్రంగా కొరికేసిందంట. కొరికేస్తే ఏమైంది? అప్పుడు ఆ నెట్టలో నుంచి సింహం బయటకు వచ్చిందంట. బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చేసిందా? నెట్టలో నుంచి కింద పడిపోయి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఎలుకతో ఏమని చెప్పిందంట? రేటుతో సారీ చెప్పిందా? ఫ్రెండ్స్ గా ఉన్నారు. థ్యాంక్స్ చెప్పింది కదా. థ్యాంక్స్ చెప్పి ఏం చెప్పింది? అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారంట. ఉన్నారా? స్నేహితులు అంటే ఫ్రెండ్స్. స్నేహితులు అంటే ఫ్రెండ్స్. తప్పించుకోవటాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఎస్కేప్. తప్పించుకోవటాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎస్కేప్ అవటం అంటారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మీకు పిల్లలు? అర్థమైందా? మమ్మీ గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ టీచర్, help me always, make them too happy. God bless mummy, God bless daddy, God bless teacher, help me always to make them happy.